గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన రోజువారీ జీవితం నుంచి బిజినెస్ వరకు ఏఐ ప్రభావం అనేది రోజుకి పెరిగిపోతూ వస్తుంది. మరి ఏఐ గురించి మరింత సమాచారాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏఐ ఆటోమేషన్ ఎక్స్పర్ట్ సంపత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏఐ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఈరోజు మరింత సమాచారాన్ని మీ ద్వారా. అయితే ఈ మధ్య సూసైడ్స్ అనేది పెరిగిపోతున్నాయి. అంటే మనం రీసెంట్గా చూసుకుంటే బెంగళూరులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ పోవడం వల్ల సూసైడ్ చేసుకున్నారు. ఓకే. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇలాంటి పరిణామాలు అనేది ముందు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయండి. యాక్చువల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాస్తవంగా మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లో ప్రాబ్లం. ఇన్ కేస్ అంటే ఒక రీజన్ చూసుకుంటే క్యాష్ ఫ్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. అండ్ సో దే ఆర్ ఇంటూ మల్టిపుల్ ఈఎంఐస్ లైక్ లోన్స్ తీసుకొని, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు వచ్చే శాలరీతో డిపెండ్ అయి ఉండొచ్చు. సో దీనివల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి మేబీ వాళ్ళు చేసుకొని ఉండొచ్చు. అదొక రూట్ కాజ్ అనుకుంటాం మనం. రెండోది ఇంకా ఆత్మన్యూనత భావం అంటాం. అంటే సెల్ఫ్ గిల్టీ అనేది ఎవరికైనా వస్తుంది. ఒకటేసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అంటే మంత్లీ ఒక 8 to 10 lakhs ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి ఒక జాబు సడన్గా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా మానసిక ఒత్తిడితో కూడా సూసైడ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ దీనికి అంతటికి కారణము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అంటే సో 80 to 90% ఎస్ అనే చెప్తాను. రిమైనింగ్ 10% అయితే కాదని చెప్తాను. సో రీసెంట్గా చూసుకుంటే ఒరాకిల్లో కూడా 30K మెంబర్స్ని టర్మినేట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇలా ఫ్యూచర్లో ఇంకా ఏమేమి జరగబోతున్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల? సో ఒరాకిల్ 30,000 లే ఆఫ్స్ అనేది ఎంటైర్ వరల్డ్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులందరికీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేసేటువంటి సంఘటన అది. కానీ ఆ లే ఆఫ్ జరిగిన విధానం ఒకసారి చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి దే గాట్ ఈమెయిల్స్ అనమాట. సో సడన్గా ఈమెయిల్స్ ఇన్బాక్స్కి వచ్చేసి మీ స్లాక్ అకౌంటు, మీ యొక్క కంప్లీట్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి, సో వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ డాష్ బోర్డ్ ఇవన్నీ టెర్మినేట్ అయిపోయి ఒక ఈమెయిల్ అనేది టెర్మినేషన్ ఈమెయిల్ రావడం జరిగింది. సో దీనివల్ల అప్పటికప్పుడే చాలామంది ప్రిపేర్డ్ అయి ఉండరు. వాళ్ళ మైండ్ అంటే నాకు జాబు ఇంకొక 3 months ఉంటుంది, 6 months ఉంటుందని అట్లీస్ట్ నోటీస్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దే విల్ ప్రిపేర్ అనమాట. ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే, నేను నెక్స్ట్ 3 monthsలో జాబ్ చేయాలి, ఇంకో కొత్త జాబ్ తెచ్చుకోవాలనే ప్రిపరేషన్లో ఉంటారు. బట్ ఇక్కడ సడన్గా లే ఆఫ్ జరగడం మూలంగా సో కొంచెం నార్మల్గా చూసుకుంటే మానసిక ఒత్తిడి అనేది కామన్గా ఉంటుంది. ఓకే, సో మైండ్ సెట్ ప్రాబ్లం అంటే మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. యా. సో ఆ సిచ్యువేషన్స్లో చూసుకుంటే నా ఫ్రెండ్సే చాలామంది వరాకిల్లో లే ఆఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ సడన్గా ఒక 3-4 days తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆల్రెడీ కంపెనీస్ వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాయి. సో యూ హ్యావ్ టు అప్డేట్, మీరు అప్డేట్ చేసుకోవాలి. మీరు అప్గ్రేడ్ అవ్వకపోతే, మీరు కంపెనీకి సంబంధించిన స్కిల్కి ఫిట్ అవ్వకపోతే మాత్రం సో డెఫినెట్గా రిసోర్స్ కాస్ట్ వేస్ట్ అయిపోతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఎంప్లాయ్ అనే అతను అప్గ్రేడ్ అవ్వకపోతే సో వాళ్ళు తీసుకొచ్చే టెక్నాలజీ వల్ల ఇతను యూజ్ లేనప్పుడు అనవసరంగా ఇతను ఉంచుకోవడం అనేది వేస్ట్ ఆఫ్ కాస్టే కదా వాళ్ళకి. అందుకనే లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే టైం లేదు. ఫస్ట్ ఏంటంటే ఒకప్పుడు ఒక టెక్నాలజీ బిల్డ్ అవుతున్నప్పుడు కొంచెం టైం ఉండదు. 3 months కోర్స్ నేర్చుకున్నా, 6 months కోర్స్ నేర్చుకున్నా దానికి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండేది. ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు. ఆల్రెడీ ఏ అనేది కంప్లీట్గా అందరి లైఫ్లోకి వచ్చేసింది. ఓకే, ఎవ్రీవన్ మస్ట్ బీ ప్రిపేర్. అది మాత్రం అందరు చూస్తున్నారు కూడా. సో అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్లనే వాళ్ళకి జాబ్స్ పోయాయి అంటారు. అంతే అండి. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను టాలెంటెడ్ కాదేమో, స్కిల్స్ లేవో అనుకో. ఇక్కడ స్కిల్ టాలెంట్ అనేది కాదు. ప్రాబ్లం ఏంటంటే స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోకపోవడం అనేది మెయిన్ రీజన్ అనమాట. ఓకే, ఒరాకిల్ లాంటి కంపెనీయే అంతమంది పీపుల్ని సడన్గా లే ఆఫ్ చేసిందనంటే ఒకసారి ఎజ్యూమ్ చేసుకోవచ్చు. నార్మల్ కంపెనీస్ అంటే సింపుల్ నార్మల్ ఎంఎన్సీ కంపెనీస్ మామూలుగా ఉంటాయి కదా, level 3, level 2 వాళ్ళకి అసలు పెద్ద అవసరమే ఉండదు. సింపుల్గా వాళ్ళని 10 మంది చేసే పని ఒక ఏ ఏజెంట్ చేసేస్తుంది. ఒక ఏ ఏజెంట్ తోటి 10 మంది పీపుల్ని రీప్లేస్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్కి ఇచ్చే శాలరీ ఏ ఏజెంట్కి ఇచ్చుకుంటారు. సో సార్, ఫ్యూచర్లో ఏ రంగాల్లో చేసే వాళ్ళకి ఇది డేంజర్గా మారబోతుంది? ఓకే, సో నార్మల్గా చూసుకుంటే ఒక కంపెనీలో కొన్ని లెవెల్స్ ఉంటాయి ఎంప్లాయీస్కి. ఓకే, సో నార్మల్గా వచ్చేసి రిపీటెడ్ టాస్కులు చేసేవాళ్ళు ఉంటారు. లైక్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయటము, ఓకే, ఎక్సెల్ షీట్స్ ప్రిపేర్ చేయటము, ఏమైనా సేల్స్ కాల్స్ మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా, అంటే సేల్స్ క్లోజ్ చేసేవాళ్ళు, లీడ్స్ని ఫాలోఅప్ చేసుకునేవాళ్ళు, లేదంటే కస్టమర్ ఎక్వైషన్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇది రిపీటెడ్ టాస్క్లు ఇవి. ఓకే,
వీళ్ళకి మాత్రం ఏదైతే రిపీటెడ్ టాస్క్ చేసే జాబ్స్ ఉన్నారో వాళ్ళందరూ రీప్లేసబుల్. డెఫినెట్లీ రీప్లేస్ చేస్తుంది వాళ్ళని. సో వాళ్ళని రీప్లేస్ చేయకుండా ఉండాలి అని అంటే వీళ్ళు చేసే టాస్కుల్ని తోటి చేయించగలేటువంటి నైపుణ్యం వీళ్ళకు ఉంటే మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళు అదే కంపెనీలో ఉంటారు. లేదంటే ఇంక వేరే కంపెనీ వీళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి తీసుకునే అవకాశం ఉంది. సో వీళ్ళు ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి? నార్మల్గా చూస్తే మొన్నటిదాకా ప్రాంప్ట్ ఇంజనీర్ చూడండి ఎంత స్పీడ్గా మనకి టెక్నాలజీ అనేది ముందుకెళ్తుందంటే, ఒక 2025లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి బాగా విన్నాం మనం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనం మాట్లాడే భాష. అంటే ఇప్పుడు నేను మీకు మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది. సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి ఉన్న టూల్స్ ఉంటాయి కదా, ఏఐ టూల్స్తో మనం మాట్లాడాలంటే ప్రాంప్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాంప్టింగ్ అనేది మనం ప్రాపర్గా ఇస్తే అది మనకి కరెక్ట్ అయిన రీతిలో మనకు అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని చాలామంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది అవసరమే లేదు. ఎందుకనంటే మీరు మీకు వచ్చిన భాషలో మీరు మాట్లాడినా ఏనే డైరెక్ట్గా ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవసరం లేదు. అంటే లాస్ట్ ఇయర్ నేర్చుకున్న స్కిల్లే అవుట్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రతి మినిట్, ప్రతి అవర్, ప్రతి రోజు, ఓకే, ప్రతి నెల కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఓకే, మీరు మాట్లాడే ప్రతిదీ కూడా అప్డేట్తోనే మాట్లాడాలి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద అవుట్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.